బాగున్నారమ్మా? తుమ్మికూర ఎంతమంది తెలుసురా? తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. ఈ తుమ్మికూర పువ్వు ఇది. ఈ పువ్వులు అంట 108 జమ చేసి మొక్కుకొని ఆయన పాదాల దగ్గర పెడితే కోరిన కోరిక తీరుతుంది అనేసి ఆ నమ్మకం. అమ్మ చెప్తుండే. ఈ తుమ్మికూర అంటేనే స్పెషల్ ఈ వినాయక చవితికి. వినాయక చవితి అంతా మనకు తుమ్మికూరతోటి పాశము, మెత్త పువ్వు ఇవన్నీ పెడతారు. 21 రకాల ఆకులు పెడతారు ఆయనకు. కాయలు, ఎలగకాయ ఇట్లా అన్ని రకాలు పెట్టేసి ఆయన చేస్తారు. ప్రతి ఒక్క ఆరోగ్యానికి ఆరోగ్య విషయాలన్నీ ఈ వినాయక చవితిలోనే తెలుస్తుంది మనకు. అంటే ఆరోగ్యానికి పనికొచ్చే ఆకులు అలలు అన్నీ ఈయన పూజల పని పూజ చేస్తామన్నమాట. అవన్నీ తీసుకొచ్చి ఆయన ఇచ్చిన వరం అంట ఈమెకు, తుమ్మికూరకు. వినాయక చవితి పండుగ రోజు మాత్రము నీ కూర వండుకొని తింటారు అని చెప్పేసి అన్నాడంట. మెత్తగా ఉంటుంది, ఇట్లా చూస్తే మెత్తగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. అంటే నడుస్తుంటే ఆయన పాదాల కిందకి వచ్చిందనంట. ఆమె మెత్తదనం ఆయనకు నచ్చిందని అంటారు. అంటే ఈరోజు మాత్రం నా పూజకు నేను కూర నైవేద్యం అవుతుంది, నాకు ఆ రోజు కంపల్సరీ ఉండాలి, తినాలి అనేసి అమ్ముతుండే. ఆయనకు పెట్టాలి కాబట్టి మేము తినాలి కాబట్టి మా అమ్మ అట్లా స్టోరీ చెప్తున్నానా, నిజంగా స్టోరీ ఉందా అనేది నాకు తెలియదు. అయితే మనం ఏం చేసినా కానీ పెద్దలు చేసినట్టు చెప్పాలి కదా. పెద్దలది సాంప్రదాయము ముంగట సాగాలి. నా వాళ్ళకు కూడా నేను అదే నేర్పించుకుంటూ వస్తున్నా. ఇవే తీర్లు ఉండాలి, ఇవే చేసి చేయాలి మనం అనేసి. సాంప్రదాయం ఎల్లప్పుడూ ఏరేసినాక చూడు ఎట్లయితుంది. ఇంకా ఈ తుమ్మికూరని మనము రకరకాలుగా వండుకుంటాం. పప్పు వేసుకుంటాము, లేకపోతే ఏమంటారు చింతకాయ వేసుకొని అయితే మేము వండుతాము. దీంట్లో పప్పు వేసి కూడా వండుతారు. రకరకాలు వండుకుంటారమ్మా, నాకు గుర్తుకొస్తలేదు ఇప్పుడైతే. మేము మాత్రం అమ్మ మాత్రం చింతకాయతోటి అలవాటు చేసింది నాకు. ఇంకా మా వదినమ్మ మస్తు వండుతుంది. మా అమ్మ తర్వాత మా వదినమ్మని చూసిన నేను అట్లా టేస్ట్. అలా ఏం చేసేది ఉంది అని అంటే ఒక్క పౌడర్ కూడా వేయరు మళ్ళీ. ఇలా పసుపు ఉప్పు తప్పించి చింతకాయ పసుపు ఉప్పు అవి పచ్చిమిరకాయలు వేసి మాత్రమే వండుతారు. కానీ ఈ చల్లంతాలు దిక్కించి మనము టేస్టు తినబుద్ధి కాకుండా కానీ ఇంత నెయ్యి వేసుకొని తింటే దా స్వర్గం ఉంటుంది అనుకోరా. నువ్వో నేను వస్తా అంటుంది అనమాట బుక్క. అంత బాగుంటుంది తుమ్మికూర అంటే తుమ్మికూర. ఉంటాం మరి. ఎట్లాగో లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. బాయ్.